హాయ్ గైస్. ఈ వీడియోలో కొన్ని చాలా లో ప్రైస్‌లో ఉన్న మీమ్ కాయిన్స్ అయితే చూద్దాము. సో, ప్రెజెంట్ చూసుకుంటే మీమ్ కాయిన్స్ కొంచెం అయితే బాగా పంప్ అయితే అవుతున్నాయి. లాస్ట్ వీక్ మీమ్ సీజన్ స్టార్ట్ అయితే అయింది. చాలా వరకు మీమ్ కాయిన్స్ రికవర్ అయితే అయ్యాయి. సో, ఆల్రెడీ డిప్స్‌లో ఎంటర్ అయిన వాళ్ళు ఇప్పుడు ప్రాఫిట్స్‌లోకి అయితే వచ్చి ఉంటారు. సో, ఇప్పుడు కూడా చూసుకుంటే కొన్ని మీమ్ కాయిన్స్ అయితే చూద్దాము. చాలా పాపులర్. కొన్ని ఎక్స్‌చేంజ్‌లో కూడా లిస్ట్ అయితే అయ్యాయి పెద్ద ఎక్స్‌చేంజ్‌లు. ఆ మీమ్ కాయిన్స్ అన్ని ఏంటని తేలాలంటే వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి గైస్ ప్లీజ్. ఎందుకంటే ఈ ఛానల్ కొత్తగా అయితే క్రియేట్ చేశాను. సో, పాత ఛానల్‌కి కంప్లీట్ యాక్సెస్ అయితే మొత్తం వెళ్ళిపోయింది. సో, అందుకే కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. సో, సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోని కంటిన్యూ చేయండి. గైస్ ఇందులో ఫస్ట్ క్రిప్టో చూసుకుంటే బ్రైస్ ప్రెజెంట్ 0.40 పక్కన 3410 దగ్గర ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఒక 24 అవర్స్‌లో 67% పంప్ అయితే అయింది. అండ్ ఆల్ టైమ్ హై నుండి 75% ఫాల్ అయితే అయింది. సో, ఇక్కడ ఈ క్రిప్టో చూసుకుంటే రీసెంట్‌గా మొమెంటమ్ గెయిన్ అయితే అవ్వుకుంటూ వచ్చింది. సో, ఇప్పుడు మీరు ఎంటర్ అవ్వాలనుకున్న ఒకేసారి మొత్తం ఒకేసారి బై చేయవద్దు. ఓకేనా? కొంచెం బై చేశాక ప్రైస్ ఫాల్ అయ్యాక కావాలంటే మళ్ళీ కొంచెం ఎంట్రీ అయితే తీసుకోండి. సో, బినాన్స్‌లో లిస్టింగ్ అయితే ఇంకా జరగలేదు. సో, కొన్ని ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయితే చేస్తారు. బిట్‌గెట్‌లో ఉంది. అండ్ సో, ఇప్పుడు చూసుకుంటే వీళ్ళకి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ డెవలప్‌మెంట్స్ అయితే ఉన్నాయి. సో, చూసుకుంటే వీళ్ళకి కూడా సప్లై ఎక్కువైతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో, సప్లై తగ్గిందంటే పాజిటివ్‌గా బ్రైస్‌కి కూడా చూసుకుంటే బర్న్ చేశారంటే బట్ మీరు లాంగ్ టర్మ్‌కి చూస్తుంటే సో, కొంచెం ఎంటర్ అయితే అవ్వచ్చు. మొత్తం ఒకేసారి బై చేయవద్దు. సో, ఎంటర్ అయ్యారంటే ఒక 2025 దాకా హోల్డ్ అయితే చేయండి. వన్స్ ఎంటర్ అయ్యాక ప్రాఫిట్ వచ్చిందంటే సేఫ్‌గా ఎగ్జిట్ అయితే అవ్వండి. అండ్ గైస్ నెక్స్ట్ క్రిప్టో చూసుకుంటే బాంక్ ప్రెజెంట్ 0.002 దగ్గర ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. ఈ క్రిప్టో కూడా కొంచెం మొమెంటమ్ గెయిన్ అయితే అయింది. రీసెంట్‌గా 24 అవర్‌లో కొంచెం 2.1%, అదే 14 డేలో 172%. అండ్ ఇప్పుడు చెప్తున్న క్రిప్టోస్ అన్ని చూసుకుంటే కొంచెం రికవర్ అయితే అవ్వడానికి స్టార్ట్ అయితే అయ్యాయి. లెట్స్ సీ ఇప్పుడు చూసుకుంటే మీ దగ్గర ఒక 5000 అయితే ఉంది. ప్రెజెంట్ మీకు అమౌంట్ యూజ్ లేదంటే తీసుకొని అయితే వెళ్ళి ఇన్వెస్ట్ అయితే చేయండి రీసెర్చ్ అయితే చేశాక. అండ్ పర్సనల్ రీజన్స్ కానీ దాచుకున్న అమౌంట్ని మీరు క్రిప్టోలకి తీసుకొని అయితే వెళ్ళకండి గైస్. ఓకేనా? ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడు ఒకేలాగైతే ఉండదు. సో, సడన్గా పంప్ అవుతుంటుంది, సడన్గా డంప్ అయితే అవుతుంటుంది. సో, రీసెంట్గా చూసుకుంటే మనం ఒక 3 మంత్ బ్యాక్ వెళ్ళి చూసామంటే లిస్టింగ్స్ అయితే జరిగాయి. అప్పుడు బాగా పంప్ అయితే అయింది. బట్ మధ్యలో చూసుకుంటే కొంచెం ప్రైస్ అయితే ఫాల్ అయితే అయింది జనవరి, ఫిబ్రవరిలో. సో, బట్ అప్పుడు ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ప్రాఫిట్స్ లాగా అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటారు. సో, ఎందుకంటే రీసెంట్గా కూడా ఒక జీరోని డిలీట్ అయితే చేసింది. అండ్ నెక్స్ట్ పాపులర్ అయిన క్రిప్టో చూసుకుంటే పెప్పే ప్రెజెంట్ 0.0007 దగ్గర ట్రేడ్ అయితే అవుతుంది. ఈ క్రిప్టో మనం ఒక 3 మంత్స్ బ్యాక్ వెళ్ళి చూసామంటే 4 జీరోస్ పక్కన ట్రేడ్ అయితే అవుతూ ఉండేది. సో, చూసుకుంటే జనవరి 21 ఆ టైంలో 0.40 పక్కన 9 దగ్గర ట్రేడ్ అయితే అవుతుండేది. ఆ తర్వాత ఒక జీరోని డిలీట్ చేసింది జనవరిలో. బట్ చూసుకుంటే ఫిబ్రవరిలో కూడా ఆల్మోస్ట్ 0.40 పక్కన 7 దగ్గర ట్రేడ్ అయితే అవుతుండేది. బట్ ఇప్పుడు మళ్ళీ కొంచెం మొమెంటమ్ గెయిన్ అయితే అయింది. రీసెంట్గా చూసుకుంటే కొంచెం బాగా ట్రెండ్ని గెయిన్ అయితే అయింది. ఒక 10% ఫాల్ అయితే అయింది ఏటీహెచ్ నుండి చూసుకుంటే ఈ క్రిప్టో. సో, ఈ క్రిప్టోకి సప్లై ఎక్కువైతే ఉంది. అండ్ ఇందాక చెప్పిన బాంక్కి చూసుకుంటే ఒక 10 ట్రిలియన్ లోపల అయితే ఉంది. సో, ఇప్పుడు ఈ పెప్పేని చాలా ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయితే చేశారు. సో, ఇందాక చెప్పిన బాంక్ని కూడా అంతే చాలా ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయితే చేశారు. సో, పెద్ద పెద్ద ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయితే చేస్తున్నారు. బిట్‌గెట్‌లో కూడా లిస్ట్ అయితే అయింది. బిట్‌మార్ట్‌లో కూడా లిస్ట్ అయితే అయ్యింది. సో, crypto.com సో, పెద్ద ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయితే చేశారు. బట్ ఈ కాయిన్ అండ్ బ్రైస్ కాయిన్ని మనం కంపేర్ చేసామంటే బ్రైస్‌కి కొంచెం డెవలప్మెంట్స్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. సో, ఆ బ్రైస్‌ని పెద్ద ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ చేసి ఉంటే ఇంకొంచెం ప్రైస్ ఇంపాక్ట్ అయితే ఉండేది. బట్ చూద్దాం. సో, ఏమైనా అప్‌కమింగ్ డేస్‌లో వాళ్ళు లిస్టింగ్స్ మీద ఫోకస్ చేస్తారా ఏంటనేసి. సో, బుల్ మార్కెట్ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది కదా! సో, లిస్టింగ్స్ వైపు చాలా క్రిప్టోస్ ఫోకస్ చేసాయంటే సో, ఫర్దర్‌గా అది ఇంకొంచెం ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది పాజిటివ్‌గా ప్రైస్ మీద. బట్ ఈ పెప్పే చూసుకుంటే ఇప్పుడు ఫేస్ చేయబోయే ఫస్ట్ బుల్ రన్ చూసుకుంటే అండ్ బాంక్ కూడా అంతే. బట్ రీసెంట్‌గా బాంక్ చూసుకుంటే బుల్ రన్ కన్నా ముందే మంచి మొమెంటమ్ గెయిన్ అయితే అయింది. బట్ ఫస్ట్‌లో చెప్పిన బ్రైస్ కూడా అంతే. సో, అది చూసుకుంటే అది కూడా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చి ప్రైస్ ఫాల్ అయితే ఇప్పుడు మళ్ళీ రికవర్ అయితే అవుతూ ఉంది. సో, ఇప్పుడు చెప్తున్న ఈ క్రిప్టోస్‌లో చూసుకుంటే మీరు ఎంటర్ అయ్యి నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయకండి. అట్‌లీస్ట్ ఒక 2025 దాకా చూడండి. అండ్ రీసెంట్‌గా బేబీ డోజ్ కాయిన్ కూడా చూసుకుంటే బాగా మొమెంటమ్ గెయిన్ అయితే అవ్వుకుంటూ వచ్చింది. 30 డేలో చూసుకుంటే 200+% రిటర్న్స్ అయితే ఇచ్చింది. 14 డేస్‌లో కూడా అంతే. 24 అవర్‌లో అంతే. సో, బేబీ డోజ్‌ని కూడా చూసుకుంటే పెద్ద ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీకే తెలిసిందే బినాన్స్‌లో. బట్ ఎప్పుడు లిస్ట్ చేస్తారో తెలియదు. చాలా ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయితే చేస్తారు. సో, వీళ్ళకి కూడా సప్లై అయితే ఎక్కువ ఉంది. సో, వీళ్ళు స్టార్టింగ్‌లో కొంచెం బన్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు. ఓకేనా? బట్ ఇప్పుడు చూసుకుంటే అంతగా ఫోకస్ అయితే చేయట్లేదు. సప్లై తగ్గిందంటే బేబీ డోజ్‌కి కూడా పాజిటివ్. బట్ బేబీ డోజ్ కూడా అంత పెద్ద యూజ్ కేసెస్ అయితే లేదు. క్రిప్టో అంటేనే కొంచెం యూజ్ కేసెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. బట్ చూద్దాం. సో, ఏమైనా ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తారా ఏంటనేసి. ప్రెజెంట్ అడుగుతున్న ప్రైస్‌కి ఏటీహెచ్‌కి జస్ట్ 35% డిఫరెన్స్ అయితే ఉందంతే. సో, 35% పంప్ అయిందంటే ఏటీహెచ్‌ని బ్రేక్ అయితే చేసేసిందంటే 2022లో ఏటీహెచ్ అయితే రికార్డ్ చేసుకుంది.
2021లో హాల్ టైంలో అప్పటి నుండి 4270% రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఒకసారి ఈ బేబీ డోజ్కి సంబంధించి ఎలాన్ మస్క్ కూడా బేబీ డో అని ట్వీట్ అయితే చేశాడు 2021లో. బట్ ఆ తర్వాత అతనేమంతగా ఈ బేబీ డోజ్ కాయిన్ గురించి ట్వీట్స్ అయితే చేయలేదు. కానీ ఈ ఫ్లోకీ క్రిప్టో గురించి చూసుకుంటే ఎలాన్ మస్క్ ఫ్లోకీ గురించి చాలా సార్లు ఫస్ట్లో మెన్షన్ అయితే చేశాడు. సో ఫ్లోకీని చూసుకుంటే ట్విట్టర్ యొక్క కొత్త CEO అని ఆల్మోస్ట్ దగ్గర ఒక 1 year ఏమో అవుతుంది. అప్పుడు అనౌన్స్ అయితే చేశారు. బట్ అప్పుడు ఒక జీరోని డిలీట్ అయితే చేసింది. ఫ్లోకీని కూడా బాగా పంప్ అయితే అవడానికి రీజన్ ఎలాన్ మస్క్ అని చెప్తాను నేను. చూసుకుంటే ఇది 3 month చార్ట్. సో 0.002 దగ్గర ట్రేడ్ అయితే అవుతున్నది. రీసెంట్గా ఒక జీరోని డిలీట్ అయితే చేసింది. 1 year టైం ఫ్రేమ్లో కూడా మనం అంతే చూడొచ్చు. బట్ మ్యాక్సిమం పెట్టి చూసామంటే సో 2021లో 8H అయితే రికార్డ్ చేసుకుంది ఓకేనా. బట్ ఆ తర్వాత ప్రైస్ ఫాల్ అయితే అయింది. 0.0006 దగ్గర కూడా వచ్చింది 2022 ఆ టైంలో. సో అప్పుడు ఎవరైనా డిప్స్ని యూస్ చేసుకున్నట్టే 2022లో ఇప్పుడు చాలా వరకు క్రిప్టోస్లో ప్రాఫిట్స్లోకి అయితే వచ్చి ఉంటారు. ప్రజెంట్ అడుగుతున్న ప్రైస్ నుండి 8Hకి 21% డిఫరెన్స్ అవుతుంది ఫ్లోకిను. సో ఇప్పుడు మీరు కూడా చూసుకుంటే ఒకేసారి బై చేయొద్దు ఓకేనా. ఇప్పుడు నేను చెప్తున్న క్రిప్టోస్ ఎందుకంటే పంప్ అయితే అవుతున్నాయి కాబట్టి ఒకవేళ మధ్యలో ప్రైస్ ఫాలో అయ్యంటే అప్పుడు కొంచెం ఎంటర్ అయితే అవ్వండి. బట్ మొత్తం అమౌంట్ తీసుకొని వెళ్ళి ఒకే క్రిప్టోలో ఇన్వెస్ట్ అయితే చేయవద్దని చెప్తాను. అండ్ ఫస్ట్ థింగ్ రీసెర్చ్ అయితే చేయండి. గైస్ ఈ వీడియో అయితే ఇంకా కొన్ని మీమ్ కాయిన్స్ అయితే ఉన్నాయి. సో అవి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎక్కువ మాట్లాడాలంటే సో ఇంకా కొన్ని వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. సో అందుకే ఇప్పుడు చెప్తున్న ఈ క్రిప్టోస్లో మీరు రీసెర్చ్ అయితే చేసి ఒక 5,000లో ఉందనుకుంటే మీరు ఒక 5,000 ఉందనుకుంటే డివైడ్ చేసుకుని ఎంటర్ అయితే అవ్వండి. సో బుల్ రన్లో చూసుకుంటే ఆ 5,000 ఎక్కడ దాకా వెళ్ళవచ్చు. ఐ మీన్ 20,000 అనవచ్చు, 50,000 అనవచ్చు, 1 lakh అబోవ్ వెళ్ళవచ్చు. ఎందుకంటే మీమ్ కాయిన్స్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ప్రాఫిట్స్ చూసిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. బట్ అలాగని మొత్తం అమౌంట్ తీసుకొని వెళ్ళి క్రిప్టోలో అయితే ఇన్వెస్ట్ అయితే చేయకండి. సో చూద్దాం. సో అట్ ది సేమ్ టైం మీమ్ కాయిన్స్ అంటేనే రిస్క్ కూడా ఉంటుంది. సో మీమ్ సీజన్లో చూడాలి ఇంకా ఏ క్రిప్టో ఎక్కడ దాకా వెళ్తుందని. సో ఐ మీన్ ఈ మీమ్ కాయిన్స్ చూసుకుంటే సో రీసెంట్గా మంచి మొమెంటం గెయిన్ అయితే అయింది. సో నేను చూసుకుంటే ఒక 5,000 అయితే చెప్తాను. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారనేసి మీరు రిస్క్ని క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. ఎగ్జాక్ట్గా 5,000 అని కాదు, ఇంకా తక్కువ తీసుకొని వెళ్తానన్నాను. ఓకే, అది మీరు ఫస్టే క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి రిస్క్ని. గైస్ ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.